సీనన్నా అన్న కొంచెం మెల్లగా పోనిస్తావా? ఏంటి ఇది సింపుల్గా చేసేసారు? మనకు చెప్తారా ఏంటి? త్వరగా దిగు, దిగరా, దిగు. ఆల్రెడీ టైం అయిపోయింది. వచ్చా రే, ఆ టై పడితే అలాగే రెండు తీసుకో. ఇంకెళ్ళేవుగా, త్వరగా రా. రే, నువ్వు పంచే తిన్నగా మనుషులు ఉన్న చోటుకి వెళ్ళి వెంటనే వాళ్ళని షూట్ చేస్తా ఉంటా. జూమ్ లెన్స్ రంజిత్ ఉన్నాడుగా, వాడు తీసుకొస్తాడు. సరే సరే, రా 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 రా. స్టేజ్ దగ్గరికి వెళ్ళి డీసెంట్ గా ఉన్న వాళ్ళని ఫోటోలు తీస్తా ఉంటా. నేను త్వరగా వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తప్పకండి. అయ్యో, విన్నేమనాలేంటో. ఇప్పుడు ఇంకొకటి. ఈ పంచ లేకుండా తైషా తీసుకుంటే? అయ్యో అలా వద్దన్నా, ఇది పెళ్లి ఆల్బమ్ కదా, దుబాయ్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి తీసుకుందాం, ఓకేనా? అలాగా అయితే ఓకే, జిబ్బా వేసుకుంటాను. మామా మామా, సారీ తిట్టకు మామా. నువ్వు వెళ్ళా శ్రీధర్ నన్ను పిలుచుకురా. వేసుకురా, ఫాదర్ వెయిట్ చేస్తున్నారు. ఇక పైన మీరిద్దరు ఒంటరిగానే కదా ఉండాలి. మీ అబ్బాయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాడు కదా. మాకు అందులో అంత ఇష్టమేం లేదు. చెప్పేది కరెక్టే, అందులో మాకు అసలు ఇష్టం లేదు ఫాదర్. వాడు కానీ ఇలాగే ఉన్నాడంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు, అందువల్లే. మీరు కొత్త కాబట్టి చెప్తున్నాను. మన చర్చిలో కూడా ఉన్నారు చాలా మంది పనికిరాని బ్యాచ్. వాళ్ళంతా మనకన్నా తక్కువైన వాళ్ళు, ఇంట్లోకి రావడానికి అర్హత లేని వాళ్ళు. వీళ్ళే. అక్కడ ఎక్కడుంటాడు? ఆ రూమ్ లో ఉంటాడు. నేను చెప్పాను కదా వీళ్ళే. వస్తామేంటి అలాగే అలాగే అలాగే. ఫాదర్ మీకు వాడు? అతను మా బాబాయ్ కొడుకు. వీడా? అవును, అయినట్టే. తీసుకోండి. ఎగతాలు చేస్తున్నారా? బాగుందిరా, పంపిద్దాం. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు కదా. ఏమంటున్నావు? నేను వెళ్తే మిమ్మల్ని కూడా ఆస్ట్రేలియాకి తీసుకెళ్తాను కదా. అన్నయ్య, మాకు ఈ ఊరే చాలు, మేమైతే రాము. ఫోటో అదిరిపోవాలి, ఆ తర్వాత వెళ్ళాలి. రే, వీళ్ళ చుట్టాలందరూ బయట వెయిట్ చేస్తున్నారా? తీసిన తర్వాత మేము చుట్టాలే కదా. సరే, టైం అవుతుంది, అందరూ బయట చెప్పండి. ఊరుకోరా, ప్రేయర్ ఉందిరా. ముందు పోతురా, అలా క్లోజ్కెళ్ళు.